You not exert force to save somebody who is drowning in the water? నీళ్ళలో మునిగిపోతున్న వాడిని బయటికి లాగడానికి నువ్వు బలవంతా ఉపయోగించి పైకి లాగవా? And would he then complain saying, how can you draw me out of the water? I mean, should you not take my consent before doing it? అని నన్ను ఇట్లా ఇంత బలవంతంగా నీళ్ళలో నుంచి బయటకి ఎట్లా లాగుతావండి, ముందుగా నా యొక్క అనుమతి తీసుకోవాలా లేదా ఆ పని చేయడానికి ముందు అని అంటాడా? In eternity, the greatest thing you would be grateful to God would be that God exerted that power and force to save you. నిత్యత్వంలో నీవు దేవుని పట్ల కృతజ్ఞతా భావం కలిగి దేవునికి వందనాలు చెప్పే ఒక విషయం ఏంటంటే, దేవా ఆ రోజున నీవు నన్ను బలవంతంగా బయటికి లాగినందుకు నీకు వందనాలు అని చెప్తాను. Because we were in danger. ఎందుకంటే మనం అపాయంలో ఉన్నాం. Danger of hellfire itself. అది నరకాగ్ని అనేటువంటి అపాయంలో ఉన్నాం. We were under the wrath of God. మనం దేవుని ఉగ్రతలో ఉన్నాం. And we were at enmity against God. మనం దేవునికి శత్రువులుగా ఉన్నాం. And if God did not overcome our rebellion and draw us by force, we would never have yielded to the call of the gospel.